ఆశన్న ఈయన పేరు తక్కల్లపల్లి వాసుదేవరావు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర చంపేశారు కదా, ఆయన దాంట్లో ఆ కేసులో కూడా ఈయన ప్రధాన వ్యక్తిగా వ్యవహరించిండు. ఎవరు? ఆశన్న. సో ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ దగ్గర స్టాచ్యూ ఉంటుంది కదా పెద్దగా, సో ఆ స్టాచ్యూ ఐపీఎస్ ఉమేష్ చంద్రది. ఆయనని లేపేసిన దాంట్లో ఈయనది ప్రధాన పాత్ర. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మాధవరెడ్డి గట్కేసర్ దగ్గర బ్లాస్ట్ చేశారు కదా, ఆయన టాటా సఫారీ కార్లో వెళ్తున్నప్పుడు బాంబులు పేల్చి చంపేశారు. ఆయన ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో జరిగింది, ఇది మనందరికీ తెలుసు. సో మాధవరెడ్డి కేసులో కూడా ఈయనే అని ఆరోపణలు ఉన్నాయి. దాని తర్వాత చంద్రబాబు నాయుడుది ఇంకా భయంకరమైంది. 2004 కదా, 4కు ముందు చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దగ్గర, తిరుమల తిరుపతి అలిపిరి దగ్గర అటాక్ జరిగింది. ఆ అటాక్లో కూడా తక్కల్లపల్లి వాసుదేవరావు కీలకం. సో ఐపీఎస్ ఉమేష్ చంద్ర, మాధవరెడ్డి అండ్ చంద్రబాబు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు బయటికి రావడం వల్ల వీళ్ళకి సెక్యూరిటీ భద్రత ఉంటుందన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు చూడండి, ఆయన ఎవరు? బస్వరాజు. ఎవరు? మన నంబాల కేశవరావు పార్టీ చీఫ్. ఆయన శ్రీకాకుళం కదా. ఆయన బాడీని ఇక్కడికి తీసుకురావడానికి ససేమిరా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే. ఎందుకంటే ఆయన మీద జరిగిన దాడిలో నంబాల కేశవరావు కూడా చాలా కీలక పాత్ర. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత బాడీని కూడా ఆ శ్రీకాకుళం తేవడానికి ఒప్పుకోకపోతే అక్కడే దహనం చేసేసారు కదా, మనం చూసినాం.